జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండపోచమ్మ ఎత్తిపోతల పథకం ప్రారంభ సమయంలో సీఎం నియమ నిబంధనలు పాటించలేదని, కనీసం భౌతిక ఎద్దడి మాస్క్ ధరించకుండా సుదర్శన యాగంలో పాల్గొన్నారని, గచ్చిబౌలి స్టేడియాన్ని సూపర్ స్పెషాలిటీ స్టేడియంగా మార్చి కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తామని పేర్కొన్న సీఎం ఒక పేషెంట్ ను కూడా వైద్యశాలలో చేర్చలేదని, దీన్ని బట్టి చూస్తేనే ప్రభుత్వం కోవిడ్ పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తుందనేది అర్థమవుతుందని అన్నారు. ప్రభుత్వ పరంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, ఇతర వర్గాలకు పూర్తి స్థాయిలో నెలసరి వేతనాలు చెల్లించాలని, కరోనా వైరస్ అనుమానితులను అందరికీ ప్రభుత్వ వసతులతో కూడిన క్వారంటైన్ వసతి కల్పించాలని, బీపీఎల్ కుటుంబాలకు 6 నెలల పాటు నిత్యావసర సరుకులు అందించాలని, కరోనా వైరస్ నివారణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఇప్పటి వరకు 30,000 పరీక్షలు మాత్రమే చేశారని, ఇతర రాష్ట్రాల తరహాలో పరీక్షలు నిర్వహించాలని, అధికారులు, నాయకుల మాటలు మధ్య కరోనా విషయంలో పొంతన లేకుండా పోయిందని, దాటివేత ధోరణి ప్రదర్శిస్తున్నారని అన్నారు. మద్యం అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో ఉద్యోగుల వేతనాలు కోతలు, భౌతిక ఎద్దండి పాటిస్తూ దైవ ప్రార్థనలకు అనుమతులు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. క్వారంటైన్ చేయటము, దాంతో ఈ వ్యాధిని నివారింప చేయడానికి అవకాశం. అంటే వాస్తవంగా ఆరంభంలోనే గట్ట మనం ఇతర దేశాల నుండి వస్తున్నటువంటి వారిని మన ప్రభుత్వ పరంగా నిర్బంధిత క్వారంటైన్ చేయగలి అసలు ఇంత వ్యాప్తి చెందకపోతుంది. ఫస్ట్ స్టెప్ ఏదైతుందో విదేశాలలో అప్పుడే గట్ట మనం నిర్బంధిత క్వారంటైన్ అమలు చేసి ఉంటున్నట్టయితే డెఫినెట్లీ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్ కంట్రోల్. కానీ ప్రభుత్వం అప్పుడు ఏదైతున్నదో సెల్ఫ్ క్వారంటైన్ అనే ఆలోచన తెరపైకి ఈ సెల్ఫ్ క్వారంటైన్తో మనకు ఈ సమస్యలు వస్తుంది. ఇది ఎక్స్పాన్షన్కి ఏదైతుందో స్కోప్ పెరగడానికి సెల్ఫ్ క్వారంటైన్. సరే, ఇప్పుడైతే వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడం అది ప్రభుత్వ బాధ్యతనా? ప్రభుత్వ బాధ్యతతో పాటుగా స్వయంగా రావాలని భావించేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. స్వస్థలాలు చేరుకోవటము, కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని చెప్పి భావించటం సహజమైపోయింది. కానీ బట్ అట్ ది సేమ్ టైం ఇవాళ ఈ వలస కార్మికులు స్వస్థలాలకి ఏదైతే రావడం జరుగుతుందో, ముఖ్యంగా మనకి ముంబై ప్రాంతం నుండి ధార్వాడి అక్కడి వ్యాధి బాగా సూక్ష్మది. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే వాళ్ళతో వాళ్ళు వేల సంఖ్యలో అక్కడికి వెళ్ళి అక్కడికి వాళ్ళు ఏదైతుందో మన సెల్ఫ్ క్వారంటైన్కి పరిమితమైన ప్రభుత్వం. ఈ సెల్ఫ్ క్వారంటైన్ అనేది సెల్ఫ్ డిసిప్లిన్ లాంటి. సెల్ఫ్ క్వారంటైన్ ఈజ్ సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఏమాత్రం మనం అమలు చేయగలుగుతాము, చేసుకోగలుగుతాం అనేది నిర్దిష్టంగా చెప్పలేము. ఎవరికి వాళ్ళు ఏదో వ్యాధి లక్షణాలు మాకు తెలియవు కదా అని చెప్పని అనుకుంటారు. కానీ వ్యాధి లక్షణాలు ఏదైతుందో అంతర్లీనమై ఉంటుంది. మన పైకి కనబడకుండా ఏ విధమైనటువంటి సూచన లేకుండా బాడీలో అంతర్లీనంగా ఏదైతుందో కలిగి ఉండేటటువంటి అవకాశం కూడా. కాబట్టి వాస్తవంగా ప్రభుత్వ క్వారంటైన్ అయితే బాగుంటుంది. మరి ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోకుండా సెల్ఫ్ క్వారంటైన్ అనేటువంటి ఒక ఆలోచనతోనే పరిమితం కావడంతో ఈ వ్యాధి మరి వ్యాప్తి చెందుతుందని చెప్పి భావించడం తప్పదు. దానికి తోడు ఏదైతుందో వీళ్ళ అనుమానితులకు పరీక్షలు కూడా అవసరం. మన పరీక్షలు కూడా ఏదైతుందో ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ లాస్ట్ 65 డేస్లలో 65, 75, 80 డేస్లలో కొంచెం అంతా 30,000 చేసి ఉంటారు. అంతా 30,000 చేసి ఉంటారు. అదే మన పొరుగు రాష్ట్రాలే కానీ ఇతర రాష్ట్రాలలో లక్షల సంఖ్యలో చేసి, అంటే అనుమానితులను పరీక్షలు చేసి రోగ నిర్ధారణ గట్ట మనం చేసుకుని ఉన్నట్టయితే ఈ పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వైద్య సదుపాయం కల్పించి ఇతరులుగా సోకకుండా చర్యలు తీసుకునే ఈ తక్కువ సంఖ్య పరీక్షలతో మనకు ప్రభుత్వ పరంగా ఏదైతుందో సంఖ్య తక్కువ కనబడవచ్చు కాక, కానీ అది అంతర్గతంగా అది పెరిగిపోతున్నటువంటి ఒక సూచనలు కూడా కనబడుతున్నాయి. చెప్పండి, అంతర్గతంగా అంతర్లీనంగా అది పెరిగిపోతున్నట్టు కూడా సూచనలు కనబడుతున్నాయి. చెప్పండి, ఈ క్వారంటైన్ సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పుడే స్పష్టత లేదు అని చెప్పి అన్నా కదా. ముందు ప్రభుత్వం ఏదైతుందో కనీసం 2 వీక్స్ క్వారంటైన్, చివరికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులైతే గాంధీ ఆసుపత్రిలో పాజిటివ్ కేసెస్ ఎవరైతే ఉన్నారో వ్యాధి
లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారిని 2 వారాల వరకు వారికి వైద్య సదుపాయం అందింపచేసి వారికి ఇతరత్ర ఏ రుగ్మత లేకున్నట్టయితే మళ్ళీ పరీక్షలు లేకుంటే డిశ్చార్జ్ చేయడం జరుగుతుందని చెప్పారు. అంటే మనం ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది ఎవరికి అర్థమైందని చెప్పంటున్నాడు. ముందు ఆరంభంలో క్వారంటైన్ పీరియడ్ తదుపరి వైద్య సదుపాయం తదుపరి కూడా 2 పర్యాయాలు మళ్ళీ పరీక్షలు చేసి 2 పర్యాయాలు నెగిటివ్ వస్తేనే వ్యాధి లక్షణాలు పూర్తిగా నయమైనట్టు భావితం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ అసలు పరీక్షల అవసరం లేకుండా డిశ్చార్జ్ చేస్తామని చెప్పండి. అంటే ఇవాళ దీన్ని ఆట వేసే దూరం కనబడుతుంది తప్ప నిజంగా నీ వ్యాధిని నివారణ అనేది ఇది ప్రభుత్వ బాధ్యతగా భావించాలి. ఆ బాధ్యతను మీరు విస్మరించలేరు. పరీక్షల నిర్వహణలోనే కానీ క్వారంటైన్లోనే కానీ లేక ఇవాళ కేంద్ర ప్రభుత్వం అయితే మేము 20 లక్షల కోట్లు ఇవాళ ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించి వివిధ రంగాల వారిని అందరినీ మేము ఆదుకోవడానికి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పండి. మరి 20 లక్షల కోట్లలో సామాన్యునికి అందిందైతే 5 కిలోల బియ్యం ఒకటి అందినట్టు కనబడుతున్నది. 5 కిలోల బియ్యం ప్రతి పౌరుడు. అది కేంద్రం ఇస్తుందా రాష్ట్రం ఇస్తుందో కానీ మొత్తానికి ఇద్దరు ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు నేను ఇస్తున్నా అని చెప్పండి. 5 కిలోల బియ్యం మాత్రం ఏదైతుందో అదనంగా వస్తుంది. సాధారణంగా 6 కిలోల బియ్యం లభించేది ఇవాళ 12 కిలోలు ఇస్తుందని చెప్పారంటే కేంద్రం 5 కిలోలు ఇస్తుందనే భావన ఉన్నది. 6 11 1 కిలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా దానికి యాడ్ చేస్తుందనేటువంటి భావన. దానికి తోడు ఎన్ఆర్ఈజిఎస్ కింద ప్రత్యేకంగా 40,000 కోట్లు సమకూరుస్తామని చెప్పారు. ఇట్స్ రియలీ గుడ్. వీ వెల్కమ్ ఇట్. వాస్తవం వేళ గ్రామీణ ప్రాంతంలో రైతాంగం కానీ రైతు కూలీలు కానీ మీరు ఉపాధి పొందగలుగుతున్నారని చెప్పానంటే అది కేవలం ఇలా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం చెప్పాలి తప్పదు. ప్రతి రైతు కుటుంబం కూడా ఇవాళ రైతు కూలీలకే పరిమితం కాదు. రైతు కుటుంబాలు కూడా ఇవాళ ఏదైతుందో ఈ పనికి హామీ ఉపాధి హామీ పథకంలో ఏదైతుందో ఉపాధి పొందటం గమనించదగ్గ విషయం చెప్పండి. నిరుద్యోగ యువత అంటూ నేను అనేది దినసరి కూలీలకు వాళ్ళ భవన నిర్మాణ రంగమే కానీ బీడీ కార్మికులే కానీ వారికి అందరికీ ఏదైతుందో ప్రతి కుటుంబానికి నెల 1,500 రూపాయలు కల్పించడం జరుగుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం 2 మాసాలు ఇచ్చింది. అంతా నెలకు 1,000-1,200 కోట్ల భారం పడుతుంది. ఇలా 3వ మాసం వచ్చే వరకల్లా ఆ 1,500 కల్పించేది కూడా దానికి 1,500 కూడా నిలిపేసింది. వీళ్ళు వాస్తవంగా ఏదైతుందో లాక్డౌన్లో మినహాయింపులు అయితే లభిస్తున్నాయి. మరి ఈ పరిస్థితులలో మీరు నిన్నటి వరకు ఏదైతుందో నెల 1,500 రూపాయలు కల్పిస్తామని చెప్పని పేర్కొన్నటువంటి 2 మాసాలు కల్పించి 3వ మాసానికి నిలిపేయడం ఇది శనాఘాతంగా భావిస్తున్నాం అనుకోండి. శనాఘాతంగా భావిస్తున్నాం. ఇది కనీసం మరొక 6 మాసాలు దీన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకం. ఇవాళ ఆర్థిక రంగం ఏదైతుందో కొంత గాడిలో పడాలని చెప్పంటే ఇవాళ దినసరి కూలీలు వాళ్ళ ఉపాధి ఏదైతుందో గాడిలో పడాలంటే కనీసం మినిమం 6 మంత్స్ పడుతుంది. ఆ 6 మాసాల వరకు ఏదైతున్నదో ఇవాళ ఈ నెల ఏదైతే మీరు 1,500 రూపాయలు కల్పించాలని చెప్పి భావించిందో కొంతమేరకు ఉపశమనం లభిస్తుందనేటువంటి ఒక ఆలోచన అందరం కూడా భావించారు. మరి అనుమానితులకు ఏదో పరీక్షలు అనేది ప్రధానము. మీరు పరీక్షల పట్ల నిర్లక్ష్యం చేసి మేము ఎక్కువ పరీక్షలు చేస్తే ఎక్కువ వ్యాధిగ్రస్తులను వెలికి తీసిన వాళ్ళం అవుతాం కాబట్టి నేను తక్కువ పరీక్షలతో ఏదైతుందో నేను తక్కువ వ్యాధిగా దీన్ని చూపెట్టుకోవద్దని చెప్పి భావించడం కరెక్ట్. మనం ఏ స్థాయిలో ఉన్నామో మనకు తెలవాలి. తెలిస్తేనే ఆ వ్యాధి నివారణకి ఏదైతుందో దాన్ని అదుపు చేస్తానికి మనకి ఏదైతుందో ఇలా మనం గవర్నమెంట్ ఏదైతుందో గచ్చిబౌలిలో మేము ప్రత్యేకంగా కరోనా వైరస్ వ్యాధి సోకినటువంటి వారికి వైద్య సదుపాయం నిమిత్తము ఏదో ఆసుపత్రి ఓపెన్ చేసుకోమని చెప్పాలి కదా. ఇంతవరకు ఒక్క పేషెంట్ లేడు అని చెప్పంటున్నాను. ఒక్క పేషెంట్ లేడు.
దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతున్నది. మరి దానికి తోడు కేంద్ర ప్రభుత్వం ఏదైతున్నదో నిరుపేద వర్గాలకు కల్పించేటటువంటి ఆర్థిక సదుపాయం ఏ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ అని మీరు పేర్కొంటున్నదో కనీసం ప్రతి నిరుపేద బీటీఎల్ కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు ఒక 6 మాసాల వరకు, నెలకు 5,000 రూపాయలు 6 మాసాల వరకు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో మన దేశంలో కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో సేవలు అందించేట ఉద్యోగస్తులే కానీ మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమే కానీ చాలా రాష్ట్రాలు ఏదైతుందో ఏ విధమైన కోతలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగస్తుల వేతనాలు కల్పిస్తారు. ఉద్యోగస్తులకు అందరికీ వాళ్ళు ఏ స్థాయిలో సేవలు అందిస్తున్నారు. లెట్ దెమ్ బి గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్, పార్ట్ టైం, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గెస్ట్, వాళ్ళు ఎవరే కానీ కాదు వాళ్ళకందరి పూర్తి స్థాయి లోపల వేతనాలు కల్పించడమే కాదు గత 2 మాసాల్లో కోత విధించినట్టుగా బకాయిలు కూడా చెల్లింపు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పారు. దేవాలయాల సందర్శనకు సంబంధించిన గతం కూడా వ్యక్తం చేసింది. అది ఏ దేవాలయమైనా కానివ్వండి కాక హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి భౌతిక ఎద్దడిని పాటిస్తూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దైవ ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని చెప్పని మేము కోరుతున్నాం. ఇవాళ ముస్లిమ్స్కు అతి పవిత్రమైనటువంటి రంజాన్ సామూహిక ప్రార్థనలు అందులో ప్రధానమని చెప్పంటున్నాం. రంజాన్ యొక్క ప్రాధాన్యత, ప్రత్యేకత సామూహిక ప్రార్థనలు. ఆ సామూహిక ప్రార్థనలకు వాళ్ళకి అనుమతి ఇవ్వాలి. కనీసం ఇంటికొక్కరికైనా అనుమతి ఇవ్వండి అని చెప్పాను. ఇవాళ ఏమైందని నువ్వు కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం అని సుదర్శన యాగం అని చెప్పాను, ఇంకేదో దేవాలయం, అన్ని సంతోషం ఆయన. నీకది ఏ నిబంధనలు లేవు, నీకే భౌతిక ఎద్దడి లేదు, నీకే సోషల్ డిస్టెన్స్ లేదు, నీకేదైతుందో దైవం పట్ల విశ్వాసం ఉండడు, సంతోషం. కానీ ఇతరులు కూడా దైవ ప్రార్థన చేసుకునేటువంటి ఒక అవకాశాన్ని ఏదైతుందో విస్మరించడం సరైతే కాదు అని చెప్పాలి. ఎందుకంటే నిన్నగాక మొన్న రంజాన్ ప్రార్థన చేసుకునే అవకాశం కల్పించకుండా నువ్వు సుదర్శన యాగం అని చెప్పని వందల వేల సంఖ్యలో ఏదైతుందో చెప్పంటున్నా. మీరు ఫోటో చూస్తే, పత్రికలు వచ్చినటువంటి ఒక ఫోటో చూస్తే మనం గమనిస్తుంటాం చెప్పంటుండే. ఇప్పటికైనా ఏదైతుందో ఈ వ్యత్యాసాన్ని విడనాడండి. దైవ ప్రార్థనలో ఏదైతుందో అవకాశం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కల్పించండి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భౌతిక ఎద్దడి, సోషల్ డిస్టెన్స్, మాస్క్ మీరైతే మాస్క్ కూడా పెట్టుకోలేదు నాయన, మీరైతే ఆ మాస్క్ కూడా పెట్టుకోలేదు. ఎందుకంటే మన ఎగ్జామ్షన్ ఉండొచ్చు మరి, బికాస్ రాజే కదనే. మరి నేను పత్రికలో గమనించింది అయితే మాస్క్ ఉన్నట్టే మాకు కనబడలేదని చెప్పండి. కానీ మాకు రిలాక్సేషన్స్ ఏం పట్టాయి. మాకు డస్ట్బిన్నే వీళ్ళ మత విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారు, వాళ్ళు హిందువులే కానీ, ముస్లిమ్సే కానీ, సిక్కే కానీ, ఎవరికైనా కానీ అని కాదు, అవకాశం అందరికి కల్పించండి అని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ. అది ఈయనకు సంబంధం లేని అంశం కాబట్టి సెంట్రల్ డిమాండ్ లింక్ చేయలేదు, అది సపరేట్.